తెలుగు కథ వింటారా ఛానల్‌కి స్వాగతం. ధనపురం అనే ఊరిలో గోపాలం అనే అతను ఉండేవాడు. అతను కాస్త మెతక మనస్తత్వం కలవాడు. అతని భార్య కామాక్షి తెలివైనది. ఒకరోజు గిరీశం అనే బ్రాహ్మణుడు గోపాలం దగ్గరకొచ్చి, అయ్యా, మాది పక్కనున్న వెంకటాపురం. పని మీద మీ ఊరికి వచ్చాను. ఈ ఊరి వాతావరణం నాకు నచ్చింది. అందుకని ఇక్కడ ఉండాలనుకుంటున్నాను. మీ ఇల్లు ఖాళీగా ఉందని విన్నాను. ఇస్తారా అని అడిగాడు. అందుకు గోపాలం, ఇల్లు ఖాళీగానే ఉంది, కానీ ఆ ఇంటిలో నెల రోజుల తర్వాత అవసరం వస్తుంది అన్నాడు. అందుకు గిరీశం, ఒక నెల రోజుల్లోపు మీ ఇంటిని ఖాళీ చేసి వేరే ఇంట్లో చేరిపోతాను. దయ ఉంచి ఈ ఒక్క నెల ఇంటిని అద్దెకివ్వండి అని వేడుకున్నాడు. సరే, కానీ నెల రోజుల తర్వాత నీ ఇంటిని ఖాళీ చేయకపోతే నేను చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది. నా కూతురు వివాహానికై వచ్చే బంధువుల కోసం ఆ ఇల్లు కావాలి అని అన్నాడు గోపాలం. మీరింతగా చెప్పాలా, నెల రోజుల్లోపే ఖాళీ చేస్తాను అంటూ అద్దె ఇంట్లో మూటాముళ్లతో చేరిపోయాడు గిరీశం. నెల రోజులు ఇట్టే గడిచిపోయింది. ఈ నెల రోజులలో గిరీశాన్ని గమనించిన గోపాలానికి అనుమానం వచ్చింది. గిరీశం ఖాళీ చేసేట్టు లేడని. నెల రోజులైన తర్వాత గోపాలం బంధువులు ఒక్కొక్కరు రాసాగారు. ఇల్లు అత్యవసరంగా కావాలి. నువ్వు నెల రోజుల తర్వాత ఖాళీ చేయాలనే ఉద్దేశంలో లేవు. త్వరగా ఖాళీ చేసే అన్నాడు. అలా అంటారేమిటండి? నేను వేరే ఇంటి కోసం ఎన్నో చోట్ల వెతుకుతున్నాను. దొరకగానే ఖాళీ చేస్తాను. 1-2 రోజుల్లో తప్పక ఖాళీ చేస్తాను అన్నాడు గిరీశం. 2 రోజులు కదా అని ఎలాగో సర్దుకున్నాడు గోపాలం. గిరీశం, ఏమిటయ్యా, ఖాళీ చేస్తానని ఇంకా చెయ్యలేదేం అని బంధువులు అడిగారు గిరీశంను. అంతే, గిరీశం అంత ఎత్తున లేచాడు. ఏమిటండి, మాటిమాటికి నా మీదకొస్తున్నారు? నేను ఇంటిని ఖాళీ చేయను. ఏం చేసుకుంటారో చేసుకోండి పోండి అని కోప్పడ్డాడు. పాపం గోపాలం బిక్కుముఖం వేసుకుని భార్య దగ్గరికి వచ్చాడు. భర్త దిగులుగా ఉండడం గమనించిన కామాక్షి, ఏమండి అలా ఉన్నారు అని అడిగింది. అందుకు గోపాలం, మన ఇంట్లో అద్దెకి దిగిన గిరీశం ఇల్లు ఖాళీ చేయనంటున్నాడే. బంధువులతో మన ఇల్లంతా నిండిపోయింది. ఇంకా చాలా మంది రావాలి. వాళ్ళు కూడా వస్తే వాళ్ళకి సరైన సౌకర్యం కల్పించలేకపోతే బాగుండదేమో. మరి గిరీశంని ఖాళీ చేయమంటే నేను ఖాళీ చేయను. ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అని అన్నాడు. ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని అన్నాడు. అంతా విన్న కామాక్షి, మీ మనస్తత్వం తెలుసుకుని అందరూ మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు. గిరీశంకి సరైన బుద్ధి చెప్తాను చూడండి అంది. అదే రోజు గిరీశం భోంచేద్దామని పీట మీద కూర్చున్నాడు. అంతే, ఎక్కడి నుంచి వచ్చిందో గిరీశంకు తెలియదు గాని భయంకరమైన చేపలు కాల్చే వాసన. ఆ వాసన పీల్చలేక గిరీశం ముక్కులు బద్దలు కాసాగాయి. బయటికి వచ్చిన గిరీశంకు అక్కడ కామాక్షి చేపలను కాల్చుతూ కనిపించింది. ఆ వాసనే ఇప్పుడు వస్తుంది. ఆ పూటకు అక్కడ ఉండలేక హోటల్కి వెళ్లి భోంచేశాడు. ఆ రాత్రికి నిద్రపోబోయిన గిరీశంకు కిటికీలో పచ్చి మాంసం ముక్కలుండడం చూసి భరించలేక లాడ్జిలోకి వెళ్లి పడుకున్నాడు. మరునాడు గిరీశం కోపంతో కామాక్షి వద్దకు వెళ్లి, ఏమండి, మీరు చేసేదేమైనా బాగుందా? మీ ఇంట్లో చేస్తున్న పదార్థాల వాసన భరించలేకున్నాను. ఒక రోజు అయితే పర్వాలేదు, ప్రతిరోజు ఈ వాసన భరించలేను అన్నాడు. కామాక్షి కోపంతో, ఇది మా ఇల్లు, నా ఇష్టమైనది వండుకుంటాను. నన్ను తినవద్దని చెప్పడానికి నీవెవరు? నీకు ఇష్టం ఉంటే ఈ వాసన భరిస్తూ ఇంట్లో ఉండు, లేదా తక్షణం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళు అన్నది. గిరీశం ఏమీ మాట్లాడకుండా ఇంట్లోపలికి వెళ్లిపోయాడు. అది చూసి కామాక్షి మనసులో నవ్వుకుంది. ఇలా ప్రతిరోజు జరుగుతుండడంతో గిరీశం ఆ ఇంట్లో ఇక ఉండలేకపోయాడు. ఒకరోజు ఎవరికి చెప్పా పెట్టకుండా మూటాముళ్ళు సర్దుకుని ఆ ఇంట్లో నుంచి ఉడాయించాడు గిరీశం. తన భార్య వేసిన పథకం పారినందుకు సంతోషించిన గోపాలం కామాక్షిని ఎంతో పొగిడాడు. తరువాత ఏ ఇబ్బంది లేకుండా వచ్చిన బంధువులందరికీ సరైన సౌకర్యాలు చేసి కూతురి వివాహం ఘనంగా జరిపించుకున్నారు గోపాలం కామాక్షి దంపతులు. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.